जय सद्गुरु ब्रह्म महाराज की जय। प्रेमांब समेत श्री निर्भयानंद सद्गुरु महाराज की। उपजह्वसु मार्गेण ब्रह्मनालाग्रवासिनं गुप्तज्ञानार्कशोभितं वेद वेदांत विराजितं पोसिना वंशसम्भूतं दासहृत्पद्मवासिनं నిర్భయానందదీక్షితం సత్యనారాయణ గురుం భజే। ముందుగా మా గురువుగారైనటువంటి శ్రీ 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 నిర్భయానంద గురువుగారి పాదపద్మములకు నమస్కరిస్తున్నానండి। అలాగే వేదికను అలంకరించినటువంటి గురువులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నానండి। అలాగే ఈ సభని ఉద్దేశించి ఈ కార్యక్రమం జరుగుతున్నటువంటి ఏదైతే కార్యక్రమాన్ని ఉద్దేశించి జరుగుతున్నారో అటువంటి గురువులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నానండి। అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః। అంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రకాశింపచేసేవారే గురువు। మన జన్మని మన తల్లి కడుపులోంచి మనం మాంసపిండముగా బయటకు వచ్చామండి। అటువంటి మాంసపిండాన్ని మనకి గురువు మంత్రపిండంగా మార్చారు। అంటే తల్లిదండ్రులు మనకి జన్మనిస్తే గురువు మనకి పునర్జన్మనిచ్చారండి। అటువంటి గురువుకి నేను శిరస్సాష్టాంగ దండ ప్రణామం సమర్పించుకుంటున్నాను। అలాగే ఇటువంటి మనందరం కూడా ఇక్కడ అందరం మంత్రపిండాలే అని నేను అనుకుంటున్నానండి। మంత్రపిండాలు కాకుండా ఈ స్థానంలో ఎవ్వరూ నిలబడలేరు। కాబట్టి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి। అయితే గురువు చెప్పినటువంటి విద్య శిష్యులకి ఎలా వస్తుంది అంటే ఏమీ చదవక్కర్లేదు, మనకి చదువుకోకపోయినా పర్వాలేదండి। ఒక్క గురువు పట్ల మనకి అంకిత భావం అనేది ఉంటే విద్య అనేది తనంతట తానే వస్తుంది। ఎప్పుడైతే గురువు పాదాల చెంత మనము అంకిత భావంతో గురువు పట్ల భక్తి ప్రేమ విశ్వాసం ఎప్పుడైతే మనందరికీ ఉంటాయో గురువు అనుగ్రహంతో పాటు దైవబలం కూడా మనకు తోడుంటుందండి। దానికి ఉదాహరణ మేమనే చెప్పుకుంటాం। ఎందుకంటే మా గురువుగారు ఎంతోమంది శిష్యుల్ని తీర్చిదిద్దారండి। మాకు గొల్లపురంలో శ్రీ విజ్ఞాన బ్రహ్మానంద ఆశ్రమం ఉంది। ఎంతోమంది 200 మందికి పైగా శిష్యులకి మంత్రోపదేశం చేసి ఏమీ రానటువంటి వారిని చాలా చక్కగా తీర్చిదిద్ది ఎంతో ఉన్నత స్థితికి తీసుకొచ్చారండి। మాకు చాలా సంతోషం। అలాగే అందరూ కూడా గురు సేవలో తరించాలని మేము కోరుకుంటున్నామండి। దయాతల సద్గురు బ్రహ్మ మహారాజుకు మరి వెంకటలక్ష్మి గారు చాలా చక్కగా చెప్పారు। ఒకటే మాట ఏంటంటే అన్నిటికీ గురువు అంటే ఈ ప్రపంచంలో అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగినటువంటి శక్తి సద్గురువు మాత్రమే। ఈ ప్రపంచంలో సమస్త దేవతలు మొత్తం బహిష్కరించినా కానీ రక్షించేటువంటి శక్తి సామర్థ్యం ఉన్నటువంటిది ఒక్క సద్గురువు మాత్రమే। సద్గురువు యొక్క అనుగ్రహాన్ని పొందగలిగినటువంటి వాడికి ఈ ప్రపంచంలో ఇంకా దేని మీద ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు। అట్టి సద్గురువే సర్వస్వమై సర్వశక్తి సమన్వయంతో వాళ్ళను రక్షించి వాళ్ళ యొక్క లక్ష్యాన్ని చేర్చగలుగుతాడు। మనం ఏం చేయక్కల సద్గురువు యొక్క సన్నిధిలో శరణాగతి చెంది ఉంటే చాలు, మనం సర్వస్వ శరణాగతి చెంది ఉంటే చాలు, వారే మనకు కావలసినటువంటి జ్ఞానాన్ని అందిస్తారు। అందరికీ జై గురు। మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి।
అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.